వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అవబోతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, అసలు ఫ్రీ సీట్ తెలంగాణలో అయితే ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది, రియంబర్స్మెంట్ ఎంతమందికి ఎవరికి వర్తిస్తుంది, అలాగే ఏపీ స్టేట్ తీసుకున్నట్టయితే ఈ జగనన్న విద్యా దీవెన అనేది ఎవరికి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఈ ఫీ రియంబర్స్మెంట్స్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరికి వస్తుంది, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఆంధ్రాలో చదివితే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అలాగే ఆంధ్ర స్టూడెంట్ తెలంగాణ స్టేట్లో చదివితే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఇలా రకరకాల డౌట్స్ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి ఉన్నాయి. సో వాటన్నిటినీ క్లారిఫై చేస్తూ మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. సో ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా వస్తుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా ఏపీ స్టేట్ తీసుకుందాం. ఏపీ స్టేట్లో తీసుకున్నట్టయితే ఇక్కడ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే రెండు స్కీమ్స్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో విద్యా దీవెన అంటే కాలేజీలో ట్యూషన్ ఫీజుని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అదే వసతి దీవెన అంటే కాలేజీలోకి హాస్టల్కి సంబంధించి కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విలేజ్ అమౌంట్ అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లోకి ఈ సంవత్సరం నుంచి పడబోతుంది. అదే వసతి దీవెన అయితే మాత్రం స్టూడెంట్ తలక మదర్ అకౌంట్లోకి పడుతుంది. ఈ స్కీమ్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అసలు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు, ఒక కేటగిరీకి కానీ అలాగే ర్యాంక్కి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. ఎంత ర్యాంక్ వచ్చినా వీళ్ళకి ఇస్తున్నారు, ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఇది వర్తిస్తుంది. అలాగే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలోని ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరున్నా కూడా ఈ జేవిడి పథకం అనేది వాళ్ళకి వర్తిస్తుంది. కాకపోతే దీనికి కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. పేరెంట్ తాలూకా ఇన్కమ్ 2.5 lakhs అంటే 2,50,000 సంవత్సర ఆదాయం మించకుండా ఉండాలి. ఇది మొట్టమొదటిది. ఇకపోతే రెండవది, వాళ్ళకి ల్యాండ్, పేరెంట్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ అనేది అది వెట్ ల్యాండ్ అవ్వచ్చు, డ్రై ల్యాండ్ అవ్వచ్చు, లేదా మిక్స్డ్ ల్యాండ్ అవ్వచ్చు, మొత్తానికి 25 acres కన్నా తక్కువ ల్యాండ్ కలిగి ఉండాలి. దిస్ ఈజ్ ద అనదర్ కండిషన్. ఇక థర్డ్ కండిషన్, ఈ కుటుంబంలో పేరెంట్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చెందిన వాళ్ళైనా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళైనా, లేదా పెన్షన్ హోల్డర్స్, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా పెన్షన్ హోల్డర్ ఉన్నా అటువంటి వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మూడు కూడా ఎవరికైతే 2.5 lakhs దాటినా, అలాగే ల్యాండ్ 25 acres దాటినా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పే చేసినా, అలాగే గవర్నమెంట్ జాబ్ పొందినటువంటి కుటుంబ సభ్యులు గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా ఉన్నా, అంతేకాకుండా ఎవరైనా పెన్షన్ హోల్డర్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, ఇటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా వాళ్ళకి చెల్లదు, వాళ్ళకి రాదు. ఇది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అంటే ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటాలో మనం జాయిన్ అవ్వాలి. ఎంసెట్ ద్వారా ఎవరైతే కన్వీనర్ కోటాలో కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. అంతేగాని ఒక మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా, లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి, మన ఆంధ్రాలో తీసుకున్న, తెలంగాణలో తీసుకున్న డీమ్డ్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. ఆ డీమ్డ్ యూనివర్సిటీలో డైరెక్ట్గా మీరు జాయిన్ అయ్యారంటే మీకు బిల్డింగ్ ఉండి మీరు జాయిన్ అయ్యారు. సో అటువంటి వాళ్ళకు కూడాను గవర్నమెంట్ అనేది ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఇందులో జాయిన్ అయిన తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి. అటెండెన్స్ అనేది ఖచ్చితంగా 75% అటెండెన్స్ ప్రతి సంవత్సరం కూడా తను మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఈషన్స్తో ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ చెల్లిస్తుంది. బట్ ఫీ రియంబర్స్మెంట్ అనేది దేనికి చెల్లిస్తుంది? ఒక కాలేజీ ఉంటే అందులో కాలేజీలో రకరకాల ఫీజెస్ ఉంటాయి, కానీ మెయిన్ ఫీజు ఏంటంటే ట్యూషన్ ఫీజు. అదే లార్జ్ అమౌంట్ ఉంటుంది, హ్యూజ్ అమౌంట్. ఈ అమౌంట్ ఎంత అవనియండి ఆ ఫీ రియంబర్స్మెంట్, అది ఆంధ్రాలో అది 1 lakh ఫీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు. ఆ కాలేజీ ట్యూషన్ ఫీజుకు మాత్రమే చెల్లిస్తారు. అయితే ఆ కాలేజీకి ట్యూషన్ ఫీజు 30,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు. ఎంత ఉన్నా కూడా మొత్తం ఫీజుని ఇప్పుడు మనం ఏవైతే కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినటువంటి స్టూడెంట్స్కి మొత్తం ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంటే భరిస్తుంది. ఇది ఆంధ్రాకు సంబంధించి. ఇక తెలంగాణ విషయంకి వద్దాం. తెలంగాణ స్టేట్ తీసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇస్తారు. కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, అలాగే ముస్లిమ్స్లో మైనారిటీస్, అలాగే క్రిస్టియన్ మైనారిటీస్, వీళ్ళందరికీ కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఇన్కమ్ కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సంవత్సర ఆదాయం 2 లక్షలకు లోపు ఉండాలి. అదే బీసీ వాళ్ళైతే సంవత్సర ఆదాయం 1,50,000 లోపు ఉండాలి.
అలాగే ఓసీలోని ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఈబీసీ వాళ్ళు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి 1 lakh లోపు ఆదాయం ఉండాలి. వీళ్ళందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. మరి ఫీ రియంబర్స్మెంట్ ఎంత వర్తిస్తుందంటే ఎస్సీ ఎస్టీ అలాగే క్రిస్టియన్ మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ ఎవరైనా ఉన్నట్టయితే వీళ్ళకి ర్యాంక్తో సంబంధం లేకుండా ఫుల్ ఫీ తీసుకున్నట్టయితే బీసీ స్టూడెంట్స్లో ఎవరికైనా 10,000 లోపు ర్యాంకు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా 10,000 లోపు ర్యాంక్ ఉన్నట్టయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే ఫుల్ ఫ్రీ సీట్ కంప్లీట్గా వాళ్ళకి మొత్తం ట్యూషన్ ఫీజు మొత్తం ఫ్రీగానే చెల్లించుకోవచ్చు. అదే ఓసీలో అయినా కూడా 10,000 లోపు ఉంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. బట్ ఎవరికైనా 10,000 అబోవ్ ర్యాంక్ కానీ వచ్చింది అనుకుందాం, అది బీసీ వాళ్ళు అవ్వచ్చు ఓసీ వాళ్ళు అవ్వచ్చు. అక్కడ ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అనేది గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళైతే వాళ్ళకి మళ్ళీ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం సెకండ్ ఇయర్ మాత్రం కాదు, రెండూ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండూ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివితే వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది వస్తుంది. వాళ్ళు బీసీ అయినా ఓసీ అయినా. బీసీలో ఎవరికైనా 10,000 అబోవ్ ర్యాంక్ ఉండి సపోజ్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో కానీ ఇప్పుడు నేను చెప్పేటట్టు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవని పక్షంలో వాళ్ళకి 10,000 అబోవ్ కానీ ర్యాంక్ ఉన్నట్టయితే వాళ్ళు బీసీకి చెందిన వాళ్ళైతే వాళ్ళకి మాత్రం ఓన్లీ 35,000 మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఆ ఫీజు సపోజ్ కాలేజీ ఫీజు ఒక 70,000 అనుకోండి, 35,000 గవర్నమెంట్ ఇస్తే రిమైనింగ్ 35,000 స్టూడెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఇలా 35,000 వరకే లిమిట్ ఇస్తుంది. ఇది మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్కి సంబంధించింది. ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో స్టూడెంట్ ఆంధ్రాలో జాయిన్ అయినా ఆంధ్ర స్టేట్ స్టూడెంట్ తెలంగాణ జాయిన్ అయినా ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా అని. తెలంగాణ స్టూడెంట్ ఎవరైనా సరే ఆంధ్రాలో చదువుకునేటప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఏదైనా తనకు వర్తించాల్సి వస్తే అది వర్తిస్తుంది. అంతేగాని ఆంధ్రాకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ మాత్రం తనకు వర్తించదు. అలాగే ఆంధ్ర స్టూడెంట్ తెలంగాణలో చదివినట్టయితే ఆంధ్రాకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఏవైనా సరే ఆ స్టూడెంట్కి చెల్లుతాయే తప్ప తెలంగాణకు తనకు ఫీ రియంబర్స్మెంట్స్ ఏవి కూడా ఆ స్టూడెంట్కి వర్తించవు. ఇది అందరూ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ Madhusudan. Thank you.